ఎక్స్ప్రెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆదికేశవుల నాయుడు కుటుంబానికి కాకుండా సొంత సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంపై బలిజ సంఘం నాయకులు భగ్గుమన్నారు. చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రం వద్ద నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు బలిజ సామాజిక వర్గాన్ని గుర్తించలేదన్నారు. టీడీపీలో కూడా 9కి 7 సీట్లు మాత్రమే బలిజలకు కేటాయించడం పద్ధతి కాదన్నారు. అత్యధిక సంఖ్యలో బలిజ సామాజిక వర్గ ఓటర్లు ఉంటే పార్టీలు వారిని చిన్నచూపు చూడడం తగదన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తిరుపతి జిల్లా నాయుడుపేట విద్యుత్ కార్యాలయం ఎదుట వైసీపీ సీనియర్ నేత రఫీ నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పట్టణంలోని పొగటం కాలనీ వాసులు విద్యుత్ శాఖ అధికారులు ఇళ్లకు కరెంటు మీటర్లను ఇవ్వకపోవడంతో కాలనీ వాసులతో కలిసి రఫీ ధర్నా చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా నివసిస్తూ కూలీ నాలి పనులు చేసుకునే పేదవారిని ఇబ్బంది పెట్టడం సబబు కాదని ఆయన పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి మద్యం నిషేధం చేస్తాను అని చెప్పి మాట తప్పాడన్నారు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు. వైసీపీ హయాంలో 4 లక్షల బెల్ట్ షాపులు అమ్మేశారని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజా సమక్షంలో 99 మంది టికెట్లు ప్రకటించారని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో రష్యా భక్తులు సందడి చేశారు. రష్యా దేశానికి చెందిన సుమారు 15 మంది భక్తులు ఆలయంలో రాహుకేతు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణ మహోత్సవాలు సందర్భంగా హుండీ లెక్కింపు కార్యక్రమం జరిపారు. గతంలో కంటే అత్యధిక ఆదాయం సమకూరడంతో జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు. అక్షరాల 41,23,882 రూపాయలు వచ్చాయని తెలిపారు. స్వామి అనుబంధ ఆలయమైన నీలకంఠేశ్వర స్వామివారి హుండీ ద్వారా 37,822తో పాటు పలు విదేశాల కరెన్సీ వచ్చిందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలపై ప్రభుత్వం సరైన దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఇటీవల మరణించిన విద్యార్థులపై దర్యాప్తు చేపట్టి విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి గిరిజన శాఖ మంత్రి రాజన్న ధోరణి కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు ఎస్ఎఫ్ఐ నాయకులు మంత్రికి వినతి పత్రం అందించారు. హాస్టల్స్, ఆశ్రమ పాఠశాలలో వైద్య సదుపాయాలు అందించాలని, ప్రతి హాస్టల్లో ఏఎన్ఎంలను నియమించాలని ఏఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండ ఎస్సీ కాలనీలో పల్లెపల్లెకు ఆదిమూలపు సురేష్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన మంత్రిని మహిళలు నిలదీశారు. దీర్ఘకాలికంగా తమకున్న మంచినీటి సమస్యలు తీర్చాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో 2 ఇన్ఛార్జీలు వచ్చారు, పోయారని, ఎవరూ తమ సమస్యలను పరిష్కరించలేదని తెలిపారు. ఇప్పుడు మీరు వచ్చి ఏం చేయగలరో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేయగా 2 రోజుల్లో సమస్యకు పరిష్కారం చేస్తానని మంత్రి సురేష్ తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.